హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మామిడికాయ పప్పుని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది కదా. మరి ఈ మామిడికాయ పప్పుని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి. దానిలోకి 2.5 గ్లాస్ వరకు కందిపప్పుని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ని వేసుకొని ఈ పప్పుని 1 అవర్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక మామిడికాయని తీసుకొని దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనికి 2 వైపులా సైడ్స్ని కట్ చేయండి. ఇప్పుడు మామిడికాయకి పైన ఉన్న పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టుని కూడా తీసేయండి. ఇలా పొట్టు మొత్తాన్ని తీసిన తర్వాత దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మామిడికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మనం తీసుకునే మామిడికాయని బట్టి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. పప్పు అనేది మరి పుల్లగా ఉంటే తినడానికి అంత బాగుండదండి. కాబట్టి మనం తీసుకునే మామిడికాయని బట్టి పులుపుని చూసి వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయ అనేది అంత పులుపు లేదండి, కాబట్టి నేను ఈ మామిడికాయ మొత్తం కూడా వేస్తున్నాను. ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ మామిడికాయ పప్పుని ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. చూడండి, ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజులో అయినా ముక్కలు తీసుకోవచ్చండి. ఇలా వీటన్నింటినీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకి పప్పు అనేది 1 అవర్ తర్వాత ఇలా బాగా నాని ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మ్యాంగో ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇలా పప్పులో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 2.5 టీ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూడండి, మనకి 3 విజిల్ల తర్వాత పప్పు అనేది ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పుని ఇలాగా మెదిపి తీసుకోండి. ఆల్రెడీ పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది కాబట్టి మరీ ఎక్కువ మెదపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. పప్పు అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పప్పుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తాలింపు కోసం ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని తీసుకొని ఉంచుకోండి. అలానే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ తాలింపు గింజల్ని కూడా వేసుకొని 2 ఎండుమిర్చిని ఇలాగ తుంచి వేసుకోండి. పప్పులో ఈ ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి.
ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువ పొడిని కూడా వేసుకోండి. ఆనియన్స్ అనేది ఇలా మనకి లైట్గా వేగితే సరిపోతుందండి. పప్పుకి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పును కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పుని 1 నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా వేడివేడి నెల వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.